వైఎస్ఆర్ ఆ పేరు వినబడగానే తెలుగు నేల మీద ప్రతి గుండె స్పందిస్తోంది. మహానుభావుడు అంటూ ఆయన జ్ఞాపకాలను తడుముకుంటోంది. మరుపురాని మహానేత వైఎస్ఆర్, ది లెజెండ్. వర్షం గురించి కలవరించే మనిషి, ఊరూరా వర్షం లెక్కలు వేసుకునే ముఖ్యమంత్రి. జలసిరులతో పంటలు బాగా పండాలని, రైతన్నల గడపల్లో సంతోషం వెళ్లి విరియాలన్నది నిరంతర తపన. వైఎస్ఆర్ దగ్గర పనిచేసిన అధికారులు తరచూ గుర్తు చేసుకునే విషయం ఇది. వర్షం పడుతుంటే కిటికీ పక్కన చేరి హర్షాతిరేకం ప్రకటించే వైఎస్ఆర్ కన్నా రైతు బంధువు ఎవరుంటారు చెప్పండి. ఆయన చనిపోయి 13 ఏళ్ళు అయిపోయినా రాజన్న స్మృతులు చెరిగిపోలేదు. ఎక్కడ సంక్షేమ ఫలాలు అందుతున్నా, ఎక్కడ అభివృద్ధి జాడలు కనిపించినా, ప్రాజెక్టులు కనిపించినా రాజన్న పేరే తలపుకొస్తుంది. తన ముందు తన తర్వాత కూడా ఏ నాయకుడు తలపెట్టలేనని పథకాలు ప్రవేశపెట్టిన ఆ ఘన చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్ఆర్. ఆయన జయంతి ఈరోజే. ఆయన జీవితం ప్రజలతో ముడిపడిపోయింది. అది విడదీయలేని బంధం. అంతేకాదు, వైఎస్ఆర్ హయాంలో ప్రతి పేద కుటుంబానికి జరిగిన మేలెంతో ఉంది. అటు విద్యారంగంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ వైఎస్ఆర్ ప్రజలకు చేసిన మేలెంతో. హిమగిరి ఎవరెస్టే అందుకు ప్రామాణికం. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం అన్నది వైఎస్ఆర్ జీవన సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ఆయన కూడా జీవించారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పలవరించారు. రాష్ట్ర రూపురేఖలను తీర్చిదిద్దే క్రమంలో నిరంతరం శ్రమించారు. హరితాంధ్రప్రదేశ్ను స్వప్నించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం అద్భుతాలు చేశారు. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ సాధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ దార్శనికుడు. పేద బిడ్డల పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదని వైఎస్ తన పాదయాత్ర దారిలోనే సంకల్పించారు. చదువులు చదివితే, ఉద్యోగాల్లో స్థిరపడితే ఆ పేదింటి తలరాతే మారిపోతుందన్నది ఆయన దార్శనికత. ఆలోచనలను అద్భుత రూపంలో తీర్చిదిద్దారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పేదింటి బిడ్డల పెద్ద చదువులకు దీపం వెలిగించారు. వైఎస్ఆర్ హయాంలో లక్షలాది మంది పేదింటి బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్స్ అయ్యారు. తమ తలరాతలే మార్చుకోవడమే కాదు, కుటుంబాల తలరాతలు కూడా మార్చేశారు. ఆ పథకం లబ్ధి పొందిన కుటుంబాల్లో నేటికి వైఎస్ఆర్ను తలుచుకొనిదే పొద్దు గడవదంటే నమ్మశక్యం కాదు. ఆ మహానుభావుడి చలవే ఇదంతా అన్నది లబ్ధిదారుల గడపల్లో ఓంకారమనే ధ్వనిస్తూ ఉంటుంది. నిరుపేదల సంజీవని రాజీవ్ ఆరోగ్యశ్రీ. అనారోగ్యం ఎవరికైనా ఒకే విధమైన బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ పేదవాడికి అది పెను శాపమై పీడిస్తూ ఉంటుంది. వైఎస్కు ముందు పేదల అనారోగ్య బాధల గురించి పెద్దగా ఆలోచించిన నాయకులెవరూ లేరు. బీద బిక్కి అనారోగ్యం పాలైతే ఆదుకునే నాథుడే కరువయ్యారు. ఒక డాక్టర్గా రోగి బాధ తెలిసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదలకు ఆరోగ్య భద్రతపై శ్రద్ధ పెట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట బీదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ధనవంతులతో సమానంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సౌకర్యాలు అందగలిగాయి. ఆ పథకం ద్వారా నేడు లబ్ధి పొందుతున్నవారు లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది కుటుంబాలకు అది పెద్ద భరోసా. ఆపదలో ఉన్న ఆపన్న హస్తంలా 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా 104 మొబైల్ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ఆర్ విప్లవాత్మక పథకాలు అనితర సాధ్యమైనవి. అసలు సిసలు ప్రజానాయకుడు మాత్రమే వచ్చే ఆలోచనలవి. ఇలా ప్రజా జీవితాల్లో, మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగును నింపే పథకాలెన్నో వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్నవే. జన హృదయాలను గెలిచిన నేతలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనేందుకు వైఎస్ఆర్ ఒక ఉదాహరణ. ఆయన ఒక లెజెండ్ ఆఫ్ పాలిటిక్స్. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనది ఒకే తీరు. ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన ప్రధాన ఎజెండా. అనాథలను, అభాగ్యులను ఆదరిస్తూ అభివృద్ధి ఫలాలను నోచుకొని మట్టి బిడ్డల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన జనహృదయ నేత వైఎస్ఆర్. మిన్ను విరిగి మీద పడ్డా భయపడని దృఢమైన వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. నమ్మిన వారికి ప్రాణాలు అడ్డువేసే ఆయన వ్యక్తిత్వమే కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చింది. అత్యంత జనాకర్షణ ఉన్న నేతగా పేరు సంపాదించి పెట్టింది. పేదలు, రైతులు, చేను, చెట్టు, మట్టి, గ్రామీణం, వ్యవసాయం ఇవి వైఎస్కు ఇష్టమైన పదాలు. ఫీజు రియంబర్స్మెంట్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ విద్యార్థులకు పెద్ద చదువులు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందజేసిన నిజమైన విద్యాధికుడు డాక్టర్ వైఎస్ఆర్.
₹2 బియ్యం, వృద్ధులకు వికలాంగులకు నెల నెల పెన్షన్స్, అర్హులందరికీ వైట్ రేషన్ కార్డ్స్, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన అండదండలు, అన్నింటికీ మించి ప్రజల పట్ల, ప్రజా సేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి, నిబద్ధత తిరిగి రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. విలువలు, విశ్వసనీయతలే ప్రాణంగా రైతులు, సేద్యం, పేదలు, అభివృద్ధి ప్రాతిపదికగా సాగిన వైఎస్ పాలనకు వరుణుడు మనసారా సహకరించారు. మనుషుల్ని ప్రేమించడం ఎలాగో వైఎస్కి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదు. మరి అది ఆయనకు సహజంగా అబ్బిన గుణం. మాటంటే మాటే, పోరాటం అంటే పోరాటమే, అంతే. ధైర్యం, సాహసం, పట్టుదల, రిస్క్ తీసుకోవడం, ఆలోచనలతో తాత్సారం చేయకపోవడం, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడం, జనాన్ని నమ్మడం లాంటి ప్రత్యేక లక్షణాలకు పెట్టింది పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.